హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల పిఎఫ్కు సంబంధించి ఒక సర్కులర్ అయితే జారీ కావడం అయితే జరిగింది. ఇది 29/11/2024 రోజు అయితే ఈ సర్కులర్ని అయితే జారీ చేశారు. ఇది దేనికి సంబంధించిందంటే వితౌట్ ఆధార్ క్లైమ్స్ అనేది సెటిల్మెంట్ చేసుకునేదానికి అవకాశం కల్పిస్తూ ఈ సర్కులర్ని అయితే జారీ చేసిర్రు. అయితే దీనికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అంటే కొన్ని కేటగిరీల ఎంప్లాయీస్కు మాత్రము వితౌట్ ఆధార్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారు. ఆ ఎంప్లాయీస్ ఎవరెవరు అనేది అండ్ వాళ్ళకి ఇంకేం ప్రూఫ్స్ కావాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ సర్కులర్ కోసం మనము ఈపీఎఫ్ఓ సైట్లో చూసినట్టయితే ఈ సర్కులర్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ సర్కులర్ గురించి చూసినట్టయితే మనం ఏదైనా క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు మన యూఎన్ కానీ పిఎఫ్ అకౌంట్కి కానీ ఆధార్ అయితే ఖచ్చితంగా లింక్ కావాల్సి ఉంటుంది. లింక్ అయినప్పుడు మాత్రమే మనము ఏదైనా క్లెయిమ్స్ అనేది సెటిల్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో కొంతమందికి ఈ ఆధార్ అనేది సీడ్ కాకుండా ఉన్నదన్నట్టు వాళ్ళ కోసం అయితే ఈ సర్కులర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ సర్టన్ కేటగిరీస్కి ఆధార్ సీడ్ లేకున్నప్పటికీ పిఎఫ్ క్లెయిమ్స్ అనేది చేసుకునే విధంగా ఈ సర్కులర్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, క్లెయిమ్స్ సెటిల్మెంట్ వితౌట్ యూఎన్ అండ్ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది. అయితే ఈ ఆధార్ సీడింగ్ లేనప్పటికి కూడా మన క్లెయిమ్స్ అనేవి చేసుకోవచ్చు. అవి ఆ కేటగిరీ లేనిసిటీ అనేది ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ ఇచ్చారు చూడండి కేటగిరీస్. ఇంటర్నేషనల్ వర్కర్స్ హూ హ్యావ్ లెఫ్ట్ ఇండియా వితౌట్ అబ్టైనింగ్ ఆధార్. అయితే ఇంటర్నేషనల్కు అంటే బయటి దేశానికి సంబంధించినటువంటి వర్కర్స్ కొంతమంది మన దేశానికి వచ్చేసి కొన్ని రోజులు వర్క్ చేసి వాళ్ళ సొంత ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకు ఆధార్ అయితే ఇక్కడ ఉండదు. అటువంటి వాళ్ళు అండ్ ఇండియన్ వర్కర్స్ హూ పర్మనెంట్లీ మైగ్రేట్ టు ద ఫారెన్ కంట్రీ. అయితే ఇక్కడ మన ఇండియాకి చెందినటువంటి వ్యక్తులే ఇక్కడ కొన్ని రోజులు జాబ్ చేసేసి ఏదైనా బయట కంట్రీకి వెళ్ళిపోయి అక్కడనే స్థిరపడిపోతారు. అక్కడనే సిటిజన్షిప్ అనేది తీసుకున్నారు వాళ్ళకు. అండ్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్. ఈ నేపాల్కి చెందినటువంటి భూటాన్కి చెందినటువంటి కొంతమంది వర్కర్స్ అనేది మన దేశంలో కొన్ని రోజులు వర్క్ చేసి వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు కూడా ఇది వర్తించే విధంగా అయితే తీసుకొచ్చారు. ఇంకోటి ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం అయితే ఇది తీసుకొచ్చారు. మరి ఈ ఆధార్కు బదులుగా ఏ డాక్యుమెంట్ అనేది చూపించాలి అని అంటే ఇంటర్నేషనల్ వర్కర్కు పాస్పోర్టు అండ్ ఇండియన్ వర్కర్ ఉండి అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు కూడా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్. వీళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళ దేశానికి చెందినటువంటి సిటిజన్షిప్ ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఎన్ఆర్ఐలకు చూసినట్టయితే వాళ్ళకు కూడా పాస్పోర్టు. మరి ప్రూఫ్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ఫిజికల్ కాపీ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఐడి ఎన్క్లోజ్డ్ విత్ ద ఫిజికల్ క్లెయిమ్ అలాంగ్ విత్ అదర్ రిలవెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడెడ్ బ్యాంక్ అండ్ అకౌంట్ డీటెయిల్స్. దీంతో పాటుగా అంటే మన ఈ ప్రూఫ్స్తో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఈ క్లెయిమ్ అనేది మోడ్ చూసినట్టయితే మనకు ఆన్లైన్లో అయితే ఉండదు. ఫిజికల్గా మనం పిఎఫ్ ఆఫీస్కి పోయి ఈ క్లెయిమ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా దీన్ని ఎవరు వెరిఫై చేస్తారంటే ఒకటి మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ ఎవరైతే 5 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తున్నట్టయితే వాళ్ళకు ఎంప్లాయర్ కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే క్లెయిమ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది మోడ్ ఆఫ్ క్రెడిట్ సెటిల్మెంట్ అంటే ఎట్లా చేస్తారు అంటే నెఫ్ట్ రూపంలో అయితే మనకు ఈ సెటిల్మెంట్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు కొత్తగా వచ్చినటువంటి సర్కులర్. దీనివల్ల చూసినట్టయితే మనకు మేజర్గా చూసినట్టయితే ఒకటి ఇంటర్నేషనల్ వర్కర్స్కి అండ్ ఇండియన్ వర్కర్సే, కాకపోతే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అండ్ నేపాల్ భూటాన్కు చెందినటువంటి వాళ్ళు, కొంతమంది నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్, వాళ్ళకైతే ఈ సర్కులర్ అయితే చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అయితే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సర్కులర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పిఎఫ్ రీజన్కి వెళ్ళిపోయి పిఎఫ్ సెటిల్మెంట్స్ అయితే చేసుకోవచ్చు మాన్యువల్ మోడ్ లోపల. ఈ కేటగిరీలో చెందిన వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.